అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే ఏ అర్హతలు ఉన్నట్టయితే ఈ డబ్బులు రావడం జరుగుతుంది, గతంలో అప్లై చేసుకున్న వాళ్ళకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తను అయితే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. గతంలో పెన్షన్లు ఉన్న వాళ్ళకు మాత్రం పెన్షన్లు పెంచడం జరిగింది, కానీ కొత్త పెన్షన్లకు మాత్రం అలా మనకు అవకాశం అయితే కల్పించడం లేదు. దాదాపుగా 15 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూడడం జరుగుతోంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి అయితే పెట్టిందండి. ఇంటింటికి ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్తున్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారనమాట, పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పేసి ప్రజలైతే అడుగుతున్నారు. దానికి సమాధానంగా మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినతి పెట్టడం జరిగింది. త్వరలోనే ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందన్నమాట. ఈ ఆగస్టు నెల చివరి వారంలో కానీ, సెప్టెంబర్ నెల మొదటి వారంలో కానీ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇది అనఫిషియల్ సమాచారం అండి. మనకు జియో అయితే ఇంకా విడుదల కాలేదు. జియో విడుదల అవుతున్న వెంటనే పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టడం జరుగుతుంది. పెన్షన్ల కోసం అప్లికేషన్లు చేపట్టినప్పుడు సచివాలయాల్లో అప్లికేషన్ వేయాల్సి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ను కూడా జతపరచాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లకు ముందు అప్లై చేసుకోవడానికి ముందు అనర్హతలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని ఏ అనర్హతలు ఉన్నట్టయితే మీకు పెన్షన్లు రావో ముందుగా చూద్దాము. అవి ఏంటంటే, ముందుగా మాగాని 3 ఎకరాల లోపు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రాదు. అలాగే మెట్ట భూమి 7 ఎకరాల లోపు ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఎక్కువ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రాదు. అలాగే కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. కరెంటు బిల్ అండి, అది అమౌంట్ కాదు. అమౌంట్ వచ్చేసి దాదాపు 800-900 వస్తుంది. కరెంటు యూనిట్లు మాత్రం 300 యూనిట్ల కన్నా తక్కువైతే ఉండాలి. 6 నెలల కరెంటు బిల్లు యొక్క సరాసరిని తీసుకోవడం జరుగుతుంది. ఈ సరాసరిలో మీకు 300 యూనిట్ల కన్నా తక్కువ రావాలి నెలకు, అప్పుడే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండకూడదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే మీ రేషన్ కార్డులో ఎవరన్నా సరే, మీకే కాదు, మీ రేషన్ కార్డులో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా మీకు పెన్షన్ అనేది రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. మీ ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కడుతున్నా ఇన్కమ్ ట్యాక్స్ దాదాపుగా సంవత్సరానికి 12 లక్షల ఆదాయం ఉన్నట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా పెన్షన్ అనేది రావడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. ఇంటి అవసరాల కోసం కార్ ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. కారే కాకుండా భారీ వాహనాలు, లారీ లాంటివి ఏవైనా ఉన్నా, బస్సు, లారీ లాంటివి ఏవైనా ఉన్నా కూడా మీకు ఈ పెన్షన్ అనేది రావడం జరగదు. కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలండి. మనకు సిటీస్లో అయితే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి. ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించే స్థలం సిటీలలో మాత్రమే ఇది 1000 చదరపు అడుగుల కన్నా లోపల ఉన్నట్టయితే మాత్రమే మీకు పెన్షన్ రావడం జరుగుతుంది. లేకపోతే మీకు పెన్షన్ అనేది రావడం జరగదు. ఇవన్నీ అనర్హతలండి. మీకు ఈ అనర్హతలన్నీ ఉన్నట్టయితే మీకు పెన్షన్ అనేది రావడం జరగదన్నమాట. ఇక పెన్షన్ కోసం ఏ డాక్యుమెంట్స్ని సిద్ధం చేసుకోవాలో చూద్దాము. 50 సంవత్సరాల పెన్షన్ కూడా ప్రభుత్వం అవకాశం అయితే కల్పించనుంది. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ పెన్షన్లు అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 50 సంవత్సరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళందరికీ, స్త్రీ పురుషులు ఎవరికైనా ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఓసీలకు మాత్రం 50 సంవత్సరాలకు పెన్షన్ రాదు. వాళ్ళు 60 సంవత్సరాల వరకు వెయిట్ చేసి వృద్ధాప్య పెన్షన్ అయితే పొందాల్సి ఉంటుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఈ అర్హతలు ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి,
ఆధార్ కార్డుతో పాటుగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే కూటమి ప్రభుత్వం అందజేసిందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్లో సంవత్సర ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 లోపు ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 లోపు ఉండాలి. అప్పుడే మీకు పెన్షన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా. మీరు పెన్షన్ పొందాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆదాయపు సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించేటప్పుడు మాత్రం జాగ్రత్తగా నేను చెప్పిన అమౌంట్నే వేయించి మళ్ళీ చేయించండి. అంతకన్నా ఎక్కువ అయితే మాత్రం మీకు పెన్షన్ అనేది రాదు. ఎందుకంటే 6 స్టెప్ వెరిఫికేషన్లో ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. ఇన్కంలో మీరు ఎక్కువగా పెట్టినట్టయితే మీకు ఆ ఇన్కమ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మీకు పెన్షన్ రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింక్ అయి ఉంటుంది కదండి, అది లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి. 2 ఫోటోలు కూడా కలిగి ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ని అన్నిటికీ కలిగి ఉండాలి. మిగిలిన కేటగిరీలన్నిటికీ కూడా 28 కేటగిరీలకు కూడా ఈ డాక్యుమెంట్స్ని అడగడం జరుగుతుంది. అయితే దీనితో పాటు ఎక్స్ట్రాగా వితంతు పెన్షన్కు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. అలాగే చేతి వృత్తుల వారికి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డు డాక్యుమెంట్స్ను అడగడం జరుగుతుంది. అలాగే ఒంటరి మహిళకు ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. దివ్యాంగ సోదరులకు సదరం సర్టిఫికేట్ని అడగడం జరుగుతుంది. అలాగే 10,000 రూపాయల పెన్షన్కు 15,000 రూపాయల పెన్షన్కు మెడికల్ సర్టిఫికేట్లను అడగడం జరుగుతుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నిటిని అడగడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీకు పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక స్పౌస్ పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి నెల స్పౌస్ పెన్షన్లను అందించడం జరుగుతోంది కూటమి ప్రభుత్వం. ఈ నెలలో కూడా 15వ తేదీ వరకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టడం జరిగింది. లిస్ట్ అయితే విడుదలైందండి. సెప్టెంబర్ 1వ తేదీన ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల దాదాపుగా 5,000 మందికి స్పౌస్ పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతోంది కూటమి ప్రభుత్వం. మనకు ఈ స్పౌస్ పెన్షన్లు మాత్రమే అందిస్తోందండి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు. అయితే కొత్త పెన్షన్లకు అతి త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. అందరూ డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీకు ఏ ఇబ్బంది లేకుండా పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక గతంలో పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలని అయితే చెబుతున్నారండి. ఆ డాక్యుమెంట్స్ ఏవీ లేవు, గవర్నమెంట్ దగ్గర డాక్యుమెంట్స్ లేవు, కేవలం డేటా మాత్రమే ఉంది. ఆ డేటా కూడా పూర్తిగా లేదు అని అయితే చెబుతున్నారు. కాబట్టి గతంలో పెన్షన్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ప్రభుత్వం అవకాశం కల్పించినట్టయితే మీకు ఈసారే పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో మీరు అప్లై చేసుకున్న కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకుంటే బెటర్. సోదరులకు ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సదరం సర్టిఫికేట్లో మీకు పర్సెంటేజ్ వచ్చేసి 40 నుంచి 85% మధ్య ఉండాలి. 40% కన్నా తక్కువ ఉన్నట్టయితే మాత్రం మీకు పెన్షన్ రావడం జరగదు. 40 నుంచి 85% మధ్య ఉన్నట్టయితే మాత్రమే 6,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. చివరికి 39% ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్లో 40% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే మాత్రమే, మీకు అంగవైకల్యం ఉన్నట్టయితే మాత్రమే ఈ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. మనకు సదరం స్లాట్స్ వచ్చేసి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందండి. మీరు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీరు మీ ఫోన్లోనే మీ స్మార్ట్ ఫోన్ ద్వారా స్లాట్స్ని అయితే బుక్ చేసుకోవచ్చు. స్లాట్స్ బుక్ చేసుకొని ఆ తేదీకి మీరు మీ డాక్యుమెంట్స్ని తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు మీకు చెక్ చేసి సదరం సర్టిఫికేట్ని అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.